విశాఖ డ్రగ్ రాకెట్ కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసిందా? సిబిఐకి బ్రెజిల్లో కీలకమైనటువంటి ఆధారాలు లభించాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. విశాఖ డ్రగ్ రాకెట్లో సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసిందని ఒక టీం బ్రెజిల్ వెళ్ళినటువంటి నేపథ్యంలో బ్రెజిల్లో కీలకమైనటువంటి ఆధారాలు, కీలకమైనటువంటి సీక్రెట్ లభించింది సిబిఐ అధికారులకి అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ సీక్రెట్ ఏంటి? అంటే కృష్ణ గారు, ఇక్కడ సంధ్య ఆక్వా ఎగుమతుల దిగుమతుల సంస్థకు సంబంధించి ఈ చేపలకు సంబంధించినటువంటి డ్రై ఈస్ట్ పదార్థాలు వాళ్ళు తెప్పించారని, దాంతో నిషేధిత మారక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పని భావించి దాని గురించి అన్ని వాళ్ళు ఏ బ్యాగుల్లో అయితే వచ్చినాయో 25,000 కిలోల పదార్థాలు, దానికి సంబంధించి ర్యాపిడ్ టెస్ట్ జరిగినప్పుడు 4 నిషేధిత మారక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పని భావించారు. దాన్ని కేంద్రం దగ్గర పంపించారు. అసలు దీంట్లో ఎంత ఉన్నాయి ఏంటి పరిశీలన చేయమని చెప్పాను. ఆ పరిశోధనలోంచి బయటకు వస్తే ఏందనేది వివరాలన్నీ బయటకు వస్తాయి. అసలు దీనికి సంబంధించిన ఏదో మూలాలు ఉండబట్టి ఏందో కనుక్కుందాం అని చెప్పని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దాన్ని దర్యాప్తు సంస్థలు కొంచెం ముమ్మరం చేశాయని చెప్పి ఇప్పుడు వస్తున్న వార్తల సారాంశం. ఇక్కడ 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది భారత శిక్షా స్మృతి, న్యాయానికి సంబంధించింది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలకు సంబంధించి ఇది అసలు నిజంగా ఆక్వా సంస్థకు సంబంధించిందా, లేదంటే దానికి సంబంధించి వాళ్ళ మనుషులు ఎవరన్నా అడ్డం పెట్టుకొని వేరే వాళ్ళు ఈ వ్యాపారం చేస్తున్నారా, ఇది రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా, ఇది ప్రజలందరి మధ్యలో ఉన్నటువంటి ఆలోచన. దీన్ని కనుక పరిశీలన చేసుకుంటా ఉంటే మనకి ఇది రాజకీయ నాయకుల ప్రమేయంతో, అధికారుల ప్రమేయంతో జరిగింది అనేది చాలా స్పష్టంగా, అలాగే రక్షక భటుల ప్రమేయంతో జరిగింది అనేది చాలా స్పష్టంగా జరుగుతూనే ఉంది. ఇలాంటి ఎప్పుడు ఏం జరిగినా కూడా వాళ్ళ ప్రమేయం లేకుండా జరగవు. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు వేగుల ద్వారా సమాచారం అందింది మాకంటే వీళ్ళు కాదు కదా, అంతర్జాతీయ సంస్థల ద్వారా వచ్చింది సమాచారం. వాళ్ళు వస్తే వీళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు కనుక దీన్ని ఆ అంశాన్ని ఎత్తకపోతే వీళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ఇలా తెలుసు, తెలియదు అనేది ఒట్టి మాట. ఏది చిన్నది వచ్చినా కూడా పరిశీలిస్తారు కదా. అంటే సిబిఐ అధికారులకు కూడా తెలుసు అంటారు. చాలా మంది అధికారులు తెలుసు. అందుట్లో సిబిఐ ఏమన్నా ఇప్పుడు ఇంటర్పోల్ గనక వాళ్ళు దాని గురించి మీకు ఇట్లా సమాచారం అందించకుండా కనుక ఉన్నట్టయితే వీళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి అవసరమైనట్టు పట్టిస్తారు. నాకు తెలిసినంత వరకు కృష్ణ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు జరుగుతున్న భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ఏడన్నా పట్టుకున్నారు అంటే 1,00,000 కిలోలు కనుక ఇక్కడికి వస్తే ఒక 10,000 కిలోలు పట్టుకుంటారు. ఆ 90,000 కిలోలు వెళ్ళిపోతాయి. అంటే కావాలనే పట్టిస్తారంటారా? కావాలని పట్టిస్తారు. అంటే దారి మళ్లించేందుకు వాళ్ళ దృష్టిలోకి వస్తాయి. ఇప్పుడు అంతర్జాతీయ సంస్థల దృష్టిలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి తప్పనిసరి పరిస్థితులు ఏమైందని మళ్ళీ ప్రశ్నిస్తారు కదా వాళ్ళు. మీరు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి సిబిఐ వాళ్ళు వస్తే స్థానిక రక్షక భటులు వెళ్ళి ఆటంకం కల్పించాల్సిన అవసరం ఏంటి, అధికారులు వెళ్ళి ఆటంకం కల్పించాల్సిన అవసరం ఏంటి? అక్కడే కనపడుతుంది కదా డల్తనం అనేది. మరి ఆ అధికారి ఏమన్నారు, విశాఖపట్నానికి సంబంధించినటువంటి అధికారి ఆయన ఏమన్నాడు, కుక్కలు పంపిమన్నారు. కుక్కలు పంపిమంటే మీరు ఎందుకు వెళ్ళారు? ఇది కదా ఈరోజు ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఆలోచన. దీన్ని నిగ్గుదేర్చడానికి ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఈ తీగను లాగారు, డొంక కదులుతా ఉంది. ఎవరెవరు పెద్దలు ఉన్నారు, అసలు అక్కడ అంత సరుకుని దాంట్లో మీరు పంపిస్తున్నారు అంటే ఆ ఓడలో ఎవరు దానికి బాధ్యులు, వీళ్ళేనా ఇంకెవరన్నా ఉన్నారా? కాబట్టి ఇది బ్రెజిల్లో జరుగుతుంది, జపాన్లో వచ్చింది కదా, జర్మనీ అనుకో అక్కడ. సార్ అసలు ఈ డ్రగ్ రాకెట్ వ్యవహారం మొత్తం ఆపరేషన్ గరుడ పేరుతో జరుగుతుందని, ఈ ఆపరేషన్ గరుడ ఢిల్లీ నుంచే జరుగుతుంది అంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి?
సిబిఐ వాళ్ళంటే మన విశాఖపట్నం వాళ్ళు గుంటూరు వాళ్ళే కాదు కదా, ఉమ్, ఢిల్లీ వాళ్ళే కదా, ఉమ్, వాళ్ళే జరుపుతారు ఇవన్నీ. అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క పరిస్థితి అడకత్తెరలో పోగచెక్కలాగా తయారైంది. ఉమ్, నిన్నటిదాకా పరిస్థితి వేరు. వాళ్ళు ఏది చేసినా ఇక్కడ ఉన్న అధికారులు సహకరించారు. కేంద్రం పెద్దలకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు కావచ్చు, లేదా కేంద్ర సంస్థలు కావచ్చు, ఎంతో కొంత అండదండలు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయక పార్టీలకు అందిన మాట వాస్తవం. ఉమ్, ఎవరు అవునన్నా కాదన్నా విచ్చలవిడిగా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. ఉమ్, సహకారం లభించింది. ఉమ్. ఇప్పుడు ఆ సహకారం లభించకపోబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయని నేను భావిస్తున్నాను. ఓకే. ఈ డ్రగ్ ర్యాకెట్ కేసులో అసలు సిబిఐకి దొరికినటువంటి కీలకమైనటువంటి సీక్రెట్ ఏంటి, ఆధారాలు ఏంటంటే ఏం చెప్తారు? దానికి సంబంధించి పురంధేశ్వర్ గారి బంధువుల మీద కూడా దాన్ని ప్రయోగించారు కదా. అంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి కుటుంబానికి ఈ డ్రగ్ ర్యాకెట్కి సంబంధం ఉంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు విమర్శలు గుప్పించారు. ఆక్వా సంస్థకు సంబంధించి ఉమ్, వాళ్ళు గతంలో ఈ సంధ్య ఆక్వా సంబంధించి 3 సంస్థలు నెలకొల్పారు. ఆ 3 సంస్థల్లో 2 సంస్థల్లో ఆయన భాగస్వామి. ఉమ్, తర్వాత ఈ విస్తరణ పెరిగి కొంత ఆదాయం పెరిగిన తర్వాత ఎవరికాడు పంచుకున్నారు. ఉమ్, గోదావరి జిల్లాలో ఒకటికి వచ్చింది, ప్రకాశం జిల్లాలో ఒకటికి వచ్చింది. ఉమ్, ఆ రోజుతోటి వీళ్ళ వ్యాపార సంబంధాలు లేవు. ఉమ్, వీళ్ళ బంధువులు ఉన్నమాట వాస్తవమే, ఉమ్, వ్యాపార సంబంధాలు లేవు. ఉమ్, ఇప్పుడు దొరికిన వీళ్ళు కూడా వీళ్ళ గత చరిత్ర చూసుకుంటా ఉంటే వీళ్ళ మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ఉమ్, కష్టపడ్డారు, వ్యాపారాల్లో సంపాదించుకున్నారు, ఉమ్, వాళ్ళ మీద ఎలాంటిది ఏం లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్, ఆంధ్ర రాష్ట్రంలో ఏ వ్యాపారం చేయాలన్నా కూడా వాళ్ళ అదుపాజ్ఞంలోకి వెళ్ళిపోయింది. దాన్ని అడ్డం పెట్టుకుని చాలా వ్యాపారాలు వీళ్ళు చేస్తున్నారు. ఉమ్, అలా చేయని వాళ్ళ ఏదో ఒక పర్యావరణాన్ని ఇంకోటి అని చెప్పని వాటిని మూసివేయడానికి వీళ్ళు తాకీదులు ఇస్తున్నారు, లేదా బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారు, వాటాలు తీసుకుంటున్నారు. ఉమ్, అలా ప్రలోభ పెట్టి భయపెట్టి దాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర పెద్దలు, రాజకీయంగా సంబంధించిన వాళ్ళు, అధికారుల ప్రమేయంతో ఇవన్నీ చేసుకుంటున్నారనేది అందరికీ అర్థమైపోయిన వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఉమ్, కాబట్టి ఎన్ని మూలాలు బయట తీయడానికి ఈరోజు ఇక్కడే కాకుండా ఇక్కడ విచారణ ఇక్కడ జరుగుతూ ఉంది. ఉమ్, రేపొద్దున జర్మనీ నుంచి కావచ్చు, లేకపోతే బ్రెజిల్ నుంచి కావచ్చు. ఉమ్, ఇప్పుడు దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి గారు ఉమ్, ఎక్కడో జరిగితే, బ్రెజిల్లో జరిగితే, ఎన్నిక జరిగితే గెలిచిన వారికి శుభాకాంక్షలు చెప్పాడు ఉమ్, బ్రెజిల్ అధ్యక్షుడికి. అధ్యక్షుడు. ఈయనకేం సంబంధం? ఉమ్, ఈయన అంతర్జాతీయ భారతదేశం తరపున రాయబారి సంస్థలో పనిచేస్తున్నాడా, ఉమ్, లేదంటే కేంద్రంలో ఏమన్నా ఈయన ముఖ్య భూమిక నిర్వహిస్తున్నాడా, ఉమ్, కేంద్ర మంత్రియా? మరి ఎందుకు అంటే బ్రెజిల్ నుంచి అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళతో సత్సంబంధాలు నెలపడం కోసం, గతంలో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేశాడని చెప్పని భావించాల్సి వస్తుంది. ఈరోజు ఇవన్నీ జరుగుతా ఉన్నది చూస్తూ ఉంటారు. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు వారిని కూడా కలిశారని చెప్పి మనకి వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కనుక ఒకసారి కనుక మనం పరిశీలన చేసుకుంటా ఉంటే దీంట్లో పెద్ద తలకాయలు ఉన్నాయి, రాజకీయ ప్రమేయం ఉంది, రాజకీయ నాయకులు ఉన్నారు, అక్రమ సంపాదన అలవాటు పడ్డారు. ఇప్పుడు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, నాకు కాదు ప్రజలకు కూడా, 25,000 కిలోలు ఆహార పదార్థాలు వస్తే, చేపలకు సంబంధించిన ఆహార పదార్థాలు వస్తే దాంట్లో ఎంత శాతం ఉంది ఇది అంటే 4 నిషేధిత మారక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పని భావిస్తున్నారు కదా. కాబట్టి ఎంత శాతం ఉంది అది నిగ్గు తేల్చాలి. అసలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళి ఏ సంస్థల్లో దాన్ని మళ్ళీ తిరిగి కొకైన్ లాగా మారుస్తున్నారు, మారక ద్రవ్యాలుగా మారుస్తున్నారు, ఏంటో కూడా తెలియాలి. దీన్ని దేనికి ఉపయోగిస్తున్నారు? నాకున్న సమాచారం ప్రకారం ఈ మద్యాన్ని తయారు చేసే దాంట్లో కొంత దాన్ని ఉపయోగిస్తున్నారని, కొంత భారతదేశ వ్యాప్తంగా, ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుందనేది అందుతున్న సమాచారం. చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్నికల సమయం కాబట్టి దానికి సంబంధించిన అధికారులందరినీ కూడా తగు చర్యలు తీసుకుంటే ఒక మార్గం దొరికిద్ది. వాళ్ళ యొక్క విచారణ వేగవంతంగా పూర్తి చేసి దోషుల్ని శిక్ష పడాలని కోరుకుందాం.